వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి జరిగిందనే విషయాలను వివరిస్తున్నారు. ప్రస్తుతం మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాము. ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయాలను అడిగి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు గడప గడపకు తిరుగుతున్నారు గత నెల రోజుల నుంచి కూడా, అంతకంటే ముందుగానే ప్రచారాన్ని మొదలుపెట్టారు. మీరు తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? విపరీతమైన స్పందన ఉందండి. ఈరోజు ఇదే మత్స్యకార గ్రామాలని గతంలో తెలుగుదేశం వైపు ఉండేవి. ఈరోజు అసలు విపరీతంగా మత్స్యకారు గ్రామాలన్నీ కూడా విశాఖపట్నంలో మా నియోజకవర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మంచి మంచి పథకాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. మాకు అంత మంచి చేకూరుతుంది. మాకు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ముఖ్యమంత్రిగా ఉండవు మాకు చాలా సంతోషంగా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషం చెప్తా ఉంటే ఈరోజు 170కి 170 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారంటే ఏ విధమైన సందేహం లేదని కూడా తెలియజేస్తా ఉన్నా. సరే, వాలంటీర్ వ్యవస్థను మొదటి నుండి విమర్శించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పట్ల సానుభూతి చూపిస్తూ 10,000 రూపాయలు ఇస్తానని ఆయన మాట మార్చడాన్ని ఏ విధంగా చూస్తారు? అతను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాలంటీర్ వ్యవస్థ దొంగలు, వాళ్ళు గూండాలు, రౌడీలు, వాళ్ళు దోచుకుంటున్నారు, ఇళ్లలోకి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తున్నారని మాట్లాడిన వ్యక్తులు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పనికిరాని గొడ్ల కాపరులని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ వచ్చి వాళ్ళకి నేను 10,000 ఇస్తాను, వాళ్ళని నేను కంటిన్యూ చేస్తానని చెప్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థన చాలా మంచిదని నేను ఒప్పుకుంటున్నట్టు అంతే. అంచేత వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, ఆ వ్యవస్థ నేను కంటిన్యూ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగున్నట్టు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎన్ని బాధలు వాళ్ళందరూ కలిసినా ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకున్న దాంట్లో ఏ విధమైన సందేహం లేదని తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే ఏం చెప్తారు సార్? అది విపరీతంగా అభివృద్ధి జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం మేయర్ గారు వచ్చిన తర్వాత మేయర్ గారు, కార్పొరేటర్సు, మేము కలిపి ఇవాళ విపరీతంగా అభివృద్ధి చేసాం. ప్రతి వార్డులో కూడా 10 కోట్ల రూపాయలు నుంచి 15 కోట్ల 20 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి జరిగింది. చాలా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, పార్కులు కానీ, డివైడర్స్ కానీ, ఫుట్పాత్స్ కానీ అన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చేసాం. మంచినీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, అది శానిటేషన్ సమస్య లేదు. ఎంత చక్కగా విశాఖపట్నం ఏ రోజు చూడలేదు. ఇవాళ ఉషోదయ జంక్షన్ 40 సంవత్సరాలు అయింది విశాఖపట్నం లేవుటేసి. ఈరోజు అప్పటి నుంచి పట్టించుకొని ఈరోజు అద్భుతంగా ఆ జంక్షన్ డెవలప్ చేసాం. ఇలా చెప్పు ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విశాఖపట్నం చాలా సుందరంగా తీర్చిదిద్ది ఉందంటంలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన కోసం అంటే నేను ఎక్కువ మాట్లాడినాం, ఎందుకంటే ఆయన విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. కానీ వాస్తవానికి అయితే మాత్రం ఆయన ఈ ప్రజలందరినీ మోసం చేసి ఆయన 3 సార్లు గెలుపొందాడు. ఎందుకంటే ప్రజలకు చేసింది ఏమీ లేదు, అంతా కూడా మాయమాటలు చెప్తూ వాళ్ళని నమ్మించి 3 సార్లు గెలిచాడు. ఈసారి ఇటు పరిస్థితుల్లో ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. ఆయన చేసేది ఒక బ్రాందీ వ్యాపారం, బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో దొంగ లిక్కర్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అతను రాజకీయం చేసేవాడు. మొన్న 5 సంవత్సరాల నుంచి అదంతా కూడా పూర్తిగా అరికట్టారు. ఈరోజు అసలు 5 సంవత్సరాల మనిషి అనేది ఒక్కసారి కూడా కనిపించలేదు. ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదనేది ప్రజలందరూ కూడా గమనించారు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం అనేది వాస్తవం. సార్, స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పమంటే ఏం చెప్తారు సార్? గతంలో అనేక పోరాటాలు చేశారు, కానీ బీజేపీ అదే విధాన్ని కట్టుబెట్టి ఉంది. ఆ 3 పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం ఒక నిబద్ధతతో పోరాటం చేసింది వైఎస్ఆర్సీపీ ఒకటే. ఎందుకంటే అప్పుడు ప్రైవేటీకరణ బీజేపీ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ రోజు పాదయాత్ర చేసాం, చాలా పెద్ద పోరాటం చేసాం. నేను పార్లమెంట్లో కూడా ఎన్నోసార్లు సభా కార్యక్రమాలు అడ్డుకున్నాను. సభా కార్యక్రమాలు పోరాటం చేసి నేను ప్లే కార్డ్స్ ప్రదర్శించాను, ఎన్నో లెటర్లు రాశాను కేంద్ర మంత్రికి, అదేవిధంగా ప్రధానమంత్రికి. అనే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో లెటర్లు రాశారు. ఆయన ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ఇన్ని పోరాటం చేసినప్పటికీ కూడా తెలుగుదేశం కానీ జనసేన పార్టీ ఏ రోజు ఏమీ చేయలేదు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళిద్దరూ కలిపి ఎవరైతే ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారో వారితో జతకట్టి ఇవాళ ఎలక్షన్లోకి వెళ్ళబోతా ఉన్నారంటే ప్రైవేటీకరణ వాళ్ళు కూడా అంగీకరించినట్టే అని మనం భావించాలి. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వీళ్ళు సుముఖంగా ఉన్నారనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది. అంచేత ప్రజలందరూ కూడా అది గమనిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీజేపీ చేయాలనుకున్న దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి అనేది వాస్తవాన్ని గమనించాలి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని, తాము ఏ గడపకి వెళ్ళినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. తన మీద నిలబడుతున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో
వెలగపూడి రామకృష్ణ బాబు ఒక సారా వ్యాపారి, బ్రాందీ వ్యాపారి అని ఆయన 3 సార్లు గెలిచినప్పటికీ కూడా ప్రజలను మోసం చేసి మాయమాటలతో అధికారంలోకి వస్తున్నారే తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పి ఎంబీబీ సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి.